శ్రీలలిత అఫీషియల్కి స్వాగతం. మనము టమాటా రైస్ ప్రిపేర్ చేసుకుంటున్నామండి. ముందుగా కావాల్సిన పదార్థాలు రైస్, టమాటోస్, కారం, తగినంత సాల్ట్. టమాటోస్, బిర్యానీ ఆకు, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పోపు దినుసులు మనము ప్రిపేర్ చేసుకోవాలండి. టమాటా రైస్కి మనం టమాటాలు ఇలా సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. 2 ఆనియన్స్, 4 చిల్లీస్, కొత్తిమీర పెట్టుకోవాలి. తగినంత ఆయిల్, పోపు దినుసులు, జీలకర్ర, జీరా, ఆనియన్స్ చిటపటలాడతాయండి. వేగేంత వరకు కలుపుకోవాలి. అటు ఇటు కలుపుకోవాలండి వేగేంత వరకు. సిమ్లో వేగిన తర్వాత అందులోనే పచ్చిమిర్చి కూడా వేగనియాలండి. వేగిన తర్వాత కరివేపాకు, బిర్యానీ ఆకు, 2 లవంగాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. వేసాక సిమ్లో పెట్టాలి స్టవ్. కాస్త కలుపుకోవాలండి. టమాటా ముక్కలు వేయాలండి. నెక్స్ట్ చిటికెడు పసుపు కాస్త కలుపుకోవాలండి. మెత్తగా ఉడికే వరకు కొంచెం కలుపుతూ ఉండాలి. బాండి పైన ఈ మూత పెట్టేసేయాలి. ఇలా మెత్తగా ఉడికాక తగినంత కారం వేసుకోవాలండి. కలుపుకోవాలి. ఇలా పిల్లలకు చాలా ఇష్టమైన టమాటా రైస్. ఎంత అడవిడి ఉన్నా కానీ మనకు తొందరగా ప్రిపేర్ చేసుకొని బాక్స్లలో కానీ పిల్లలకి వచ్చాక కానీ స్నాక్స్ లాగైనా పెట్టచ్చండి. చాలా బాగుంటుంది టమాటా రైస్. గరం మసాలా వేసుకోవాలండి. కొంచెం తగినంత కొత్తిమీర వేసాక కొంచెం మెత్తగా ఉడికేంత వరకు ఇలా కలుపుకోవాలండి. ఆ రైస్ తీసి మనం టమాటాలో ఇలా వేసి కలుపుకోవాలండి. టమాటా రైస్ ప్రిపేర్. మనం దీన్ని పెరుగుతో కానీ మజ్జిగతో కానీ సర్వ్ చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. వేసుకోవాలండి.